ప్రియమైన రైతు సోదరులందరికీ నమస్కారం అండి. పాపటపల్లి గ్రామం అండి. ఇది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం అండి. ఇది రామారావు అనే రైతుకు సంబంధించిన తోట అండి ఇది. అయితే ఈ గతంలో కూడా ఈ రామారావు తోటల్ని అనేక సార్లు పరిశీలించడం జరిగిందండి. పరిశీలించిన సందర్భంలో రామారావు గారి తోట చాలా బాగా ఉంది, తెగుళ్ళని అన్నిటిని తట్టుకుంది. సూర్యరేఖ అనే లీడ్ బెటర్ వారి విత్తనం అండి. ఈ విత్తనం వల్ల రామారావు గారు నాకు చెప్పింది ఏంటంటే ఇది చాలా బాగా వచ్చింది విత్తనం, చుట్టుపక్కల ఉన్న ఏరే విత్తనాల కంటే కూడా ఈ సూర్యరేఖ విత్తనం బాగుందని చెప్పడం జరిగిందండి. అయితే ఈ సూర్యరేఖ ఇప్పటికే 20 క్వింటాల దాకా తీయడం కూడా జరిగిందండి. మరి తెగుళ్ళని అన్నిటిని కూడా తట్టుకోగలిగింది, ఇది నల్లిని కూడా తట్టుకోగలిగిందని మాకు రామారావు గారు చెప్పడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విత్తనాలు వాడితే ఇంకా మనకు అత్యధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ హోలీ పండుగ దాకా కూడా టెంపోని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ ఇత్తనం తట్టుకోగలిగింది అంటే రైతు దగ్గర ఉన్నటువంటి దమ్ము, అలాగే ఇత్తనంలో ఉన్న దమ్ము కూడా ఉందండి. ఈ చుట్టుపక్కల ఏరే తోటలు కూడా ఉన్నాయి, ఆ తోటల కంటే కూడా ఇది బాగా ఉంది. ఎందుకు బాగా ఉందంటే మైకో వారి లీడ్ బెటర్ వారి సూర్యరేఖ దమ్మున్నటువంటి విత్తనం ఇది. రైతులందరూ కూడా ఈ విత్తనాన్ని వేసుకోవాల్సింది. ఎందుకంటే తక్కువ మందులతో ఎక్కువ దిగుబడి సాధించేటువంటి విత్తనంగా మేము అందరు రైతులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నోసార్లు రోజులుగా రైతులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, ఈ తోటని సందర్శిస్తూ ఉన్నారు. ఇటువంటి విత్తనం మాకు కూడా కావాలని అంటూ ఉన్నారు. ఇది హనుమాన్ సీడ్స్ ఖమ్మంలో పొట్టిశ్రీరామ్ రోడ్లో కూడా షాప్లో దొరుకుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఖమ్మంలోని హనుమాన్ సీడ్స్కి వచ్చేసి ఈ విత్తనాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి దయచేసి రైతులారా ఆలోచించండి. మీరు ఎందుకంటే ఎన్నో రకాల విత్తనాలు చూస్తూ ఉంటారు, మీకు నచ్చిన విత్తనాలు ఎన్నుకోకుండా తప్పేం లేదు. కానీ దమ్మున్నటువంటి విత్తనం లీడ్ బెటర్ వారి విత్తనం సూర్యరేఖ అని మేము నమ్ముతున్నాం, మీరు కూడా నమ్మాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే దీంట్లో అబద్ధమేం లేదు కాబట్టి చెప్తా ఉన్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. ఇటువంటి విత్తనాన్ని ఎంచుకున్నట్టయితే మీకు మరి అత్యధిక దిగుబడి వచ్చేటువంటి లాభాలు వచ్చేటువంటి కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే దీనివల్ల మేము కూడా ప్రయోజనం పొందినాం కాబట్టి మీకు చెప్తా ఉన్నాం. ఆ ప్రయోజనం మీరు కూడా పొందాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మనందరం రైతులం, మనందరికీ అధిక దిగుబడి రావాలి. కాబట్టి ఆ అధిక దిగుబడి పొందడంలో మీరు కూడా సంతోషించాలనే ఉద్దేశంతో మైకో వారి లీడ్ బెటర్ సూర్యరేఖ వల్ల మనం చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఎందుకు అంటే ఇలా అత్యధికంగా మనకి ఏరే తోటలు చూసుకున్నప్పుడు చీడలు పీడలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇటువంటి దానికి చీడలు పీడలు రావు. కొమ్మకుళ్ళుడు కానీ అలాగే నల్లి కానీ తెగుళ్ళు కానీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ లీడ్ బెటర్ వారి మేము అనేక సార్లు పరిశీలించడం జరిగింది. రైతు సోదరులందరూ గమనించగలరు. అత్యధిక దిగుబడి వచ్చేటువంటి విత్తనం ఇది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చేటువంటి విత్తనం. చుట్టుపక్కల అన్ని రైతులు అందరినీ పరిశీలించినా కూడా ఎక్కడ కూడా ఇంత నిగనిగలా తోట దొరకలేదు. అది ఒక సూర్యరేఖకే సాధ్యమైంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ మార్కెట్లో పరిస్థితి ఏంటంటే అన్ని రకాల విత్తనాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ ఈ రోజున మార్కెట్లో జెండాపాటకి నిలబడేటువంటి మరి విత్తనం ఏదైందంటే ఇది మైకో వారి సూర్యరేఖ లీడ్ బెటర్ అని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున మనం చీడల్ని పీడల్ని తట్టుకోగలిగి అలాగే అన్నిటిని తట్టుకోగలిగి ఇక నాణ్యమైనటువంటి మరి ఇలా రేటు తక్కువ ఉన్నప్పటికీ అత్యధిక దిగుబడి వచ్చేటువంటి విత్తనంగా మనం సూర్యరేఖని చెప్పుకుంటా ఉన్నాం. ఈ విత్తనం దాదాపు 95 నుంచి 100 గింజల దాకా ఉంటుంది. బాగా ఎర్రగా బాగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. మార్కెట్లో ఈ కాయకి మంచి డిమాండ్గా ఉన్నది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మేము ఒక 25 క్వింటాలు అమ్మడం జరిగింది. అమ్మిన సందర్భంలో ఇది మార్కెట్ ఆ రోజు జెండాపాట్లో 14,000 ఉంటే 14,000 పడదు. కాబట్టి దిగుబడి రావడం వల్ల రేటు తగ్గినా కూడా అత్యధిక లాభాన్ని కూడా పొందడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించాల్సిన అవసరం ఏంటంటే మైకో వారి సూర్యరేఖ లీడ్ బెటర్ వారి సూర్యరేఖనే ఇతరాన్ని మీరు వేసుకున్నట్లయితే భవిష్యత్తులో మరి బంగారం పండించినట్టుగా అవుతుందనేది, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందని నేను నా విశ్వాసంతో చెప్తాను. తోట విస్తీర్ణం సుమారు 1.5 ఎకరం ఉంటుంది. ఈ 1.5 ఎకరంలో ఇప్పటికీ 25 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఇంకా 20 నుంచి 24 క్వింటాల దాకా దిగుబడి వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నా. కాబట్టి అత్యధిక దిగుబడి వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మా రామారావు గారు చేసినటువంటి చేతకి కృషికి ఫలితంగా ఈ దిగుబడి వచ్చిందంటే మేము సంతోషిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా సంతోషించాలి అనుకుంటే ఇటువంటి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా సూర్యరేఖను ఎంపిక చేసుకుందిగా కోరుతా ఉన్నా.